హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో షుగర్‌ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలిగే ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. షుగర్‌ని కంట్రోల్ చేయగలిగే బ్రేక్‌ఫాస్ట్ అదేంటి అని అనుకుంటున్నారా? అదేనండి మునగాకు చపాతీ. ఈ మునగాకు చపాతీని షుగర్ ఉన్నవాళ్ళు మీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ప్రతిరోజు తీసుకున్నారు అంటే మీ షుగర్ అనేది చాలా ఈజీగా కంట్రోల్‌లోకి వచ్చేస్తుందండి. ఈ మునగాకు చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ చపాతీ కోసం ముందుగా 1 కప్పు వరకు మునగాకుని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ మునగాకును ఈ విధంగా నీట్‌గా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మునగాకు మొత్తాన్ని కూడా నీట్‌గా వాష్ చేసుకొని తర్వాత దీన్ని ఆరబెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఆకు మొత్తాన్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వరకు ఈ మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఈ పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనం మెత్తగా కలుపుకోవాలి. అదేనండి మనం చపాతీ ముద్దకు కలుపుకుంటాం కదా, అదే విధంగా మనం మెత్తగా ఈ విధంగా చపాతీ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ చపాతీ ముద్దను మరొకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి. మీకు ఏ సైజు బాల్స్ కావాలంటే ఆ సైజు ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ పీట తీసుకొని దీనిపైన కొంచెం పొడి పిండిని చల్లించుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని మనం ఫస్ట్ ఫింగర్‌తో ఈ విధంగా ఒత్తుకోవాలండి. 2 వైపులా దీనికి ఈ పొడి పిండి అనేది అంటుకోనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని చపాతీ రెడీ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ చపాతీని మరి మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా మనం నీట్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిపైన మనం రెడీ చేసుకున్న ఈ చపాతీని వేసేసుకోవాలండి. చపాతీని వేసుకున్న తర్వాత 2 వైపులా కొంచెం లైట్‌గా కాల్చుకొని తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ ఈ చపాతీ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ మరోవైపు కూడా ఇదే విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసి ఈ చపాతీ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం మంట లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చపాతీని మనం ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ చపాతీని మీరు ప్రతిరోజు మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. మీకు షుగర్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. మనం అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుందామండి. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చపాతీ అనేది చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.